లాస్ట్ వీడియోలో చూసారు కదా, మనం రాజమండ్రి అయితే క్రాస్ చేసేసాం. ఇప్పుడైతే విజయవాడ అయితే రీచ్ అవుతున్నాం. టైం వచ్చి 1:30 అయితే అవుతుంది. సో మనం బెన్లీ షోరూమ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మన బెన్లీలో ఒక స్క్రూ అయితే మిస్ అయింది. అది ఎలా అయిందో ఏమో తెలియదు నాకు. సో దాని అయితే ఫిట్మెంట్ చేంజ్ చేసి అక్కడి నుంచి అయితే నేను బయలుదేరిపోయాను. మనం వైజాగ్లోనే స్క్రూ వేయించవచ్చు, బట్ అగైన్ ఆ సర్వీస్ సెంటర్ ఓపెనింగ్ అయిన టైమింగ్ కానీ మనం పొద్దున్నే 7 o'clock స్టార్ట్ అయిపోయాం కదా, సో సెట్ అవ్వలేదు. సో దానివల్ల విజయవాడ షోరూంలో అయితే బోల్ట్ అయితే వేయించాల్సి వచ్చింది. ఈ ఎండ్ ఫుల్గా దంచేస్తుంది అనేసరికి ఇంకా వరుణ్ దేవుడేమో కొంచెం వర్షాన్ని అయితే కురిపించాడు. సో ఆ పడిన వర్షం కూడా ఎంతోసేపు అయితే పడలేదు. సో నేను ఆగాల్సిన అవసరం అయితే ఎక్కడ రాలేదు. సో నేనైతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద అయితే ఆగి మంచిగా హాల్ తీసుకొని ఫ్రూట్స్ అయితే తిన్నాను. నేను యూజువల్గా ట్రావెల్ చేసేటప్పుడు అయితే హెవీ ఫుడ్ అయితే తీసుకున్నాను, లైట్ ఫుడ్ అయితే తింటాను. సో మొత్తానికి పతంగి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి ఇంకా 90 kilometers మన ఇంటికి. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఈ హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి అయితే తప్పించుకోలేము కదా. సో నేను ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి అయితే 8 o'clock అయితే అయిపోయింది. సో ఫైనల్గా మన ముఫాసా గాడ్ అయితే సింబా గాడిని మీట్ అయ్యాడు.